నమస్కారం అండి. తుని నియోజకవర్గం నుంచి వచ్చాం. నేను పవన్ కళ్యాణ్ గారికి ఒకటే చెప్పదలుచుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు 24 సీట్లు తీసుకున్నారన్నా మాకు బాధ లేదు. కానీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలత కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. రాజమండ్రి రూరల్ సీట్ దుర్గేష్ గారు లేదన్నా మాకు చాలా బాధ ఉంది. మా నియోజకవర్గం నుంచి 40 మంది వరకు మేము ఇంట్లో భాగస్వామి ఎవరని చెప్పి వచ్చాం. ఈ పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా సరే దృష్టి సారించి కందులు దుర్గేష్ గారు రాజమండ్రి రూరల్ సీట్ ఇవ్వాలండి. ఆయన రాజమండ్రి రూరల్లో నెక్కితే ఈస్ట్ గోదావరి మొత్తం కూడా బలంగా తయారవుతుంది జనసేన పార్టీ. ఈ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఎంతైతే శక్తి ఉందో అంత శక్తి దుర్గేష్ గారికి ఉంది. దయచేసి ఆలోచించి దుర్గేష్ గారి సీటు వలసగా కోరుతున్నాం. పవన్ కళ్యాణ్ గారికి అందరూ చెప్పినట్టే కందులు దుర్గేష్ గారు ఒక్కళ్ళకే అడుగుతున్నారు. అలాగే ఆయన ముందుగానే చెప్పారు ఇక్కడ కందులు దుర్గేష్ టికెట్ అని. కానీ ఈ ఒక్క సీటు ఇప్పిస్తే ఏమీ మునిగిపోదు. కానీ ఈ మొత్తం తూర్పుగోదావరి కానీ పశ్చిమ గోదావరి కానీ ఒక కాపు నాయకుడు ఆయన అందరి దగ్గర కూడా రంగగారి ఎలాగుందో ఆయనకు కూడా అలాగే ఉంది ఇక్కడ మూమెంట్. కాబట్టి ఆయనకి ఒక్క సీటు వదులుకుంటే వాళ్ళకి ఒరిగేది ఏమి లేదు. ఒక 30 సీట్లైనా సరే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం, నా పేరు ఎల్ నాగేశ్వరరావు, తుని నియోజకవర్గం జనసేన పార్టీ. చాలా దురదృష్టకరం ఈ రకంగా రాజమండ్రి రావడం అన్నది. పొద్దులో భాగంగా సీట్లు పంపిణీ జరిగినప్పుడు మా జన సైనికులు లక్షలాది మంది జన సైనికుల మనోభావాలు ఖచ్చితంగా దెబ్బతున్నాయి. ముఖ్యంగా కందులు దుర్గేష్ గారు అంటే ఒక క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తి. పార్టీని ఆయన జిల్లా నాయకులు జిల్లా ప్రెసిడెంట్ అయ్యాక అందరితో సమన్వయంతో జిల్లాలో పరుగులు పెట్టించి అటువంటి జిల్లాలో ఉభయ తూర్పుగోదావరి జిల్లాలో దుర్గేష్ గారికి సీట్ ఇవ్వకపోవడం, అలాగే బలమైన నియోజకవర్గాలు ఉభయ గోదావరి జిల్లా 2-3 సీట్లు జనసేనకి ఇవ్వడం ఏంటంటే దీని స్క్రిప్ట్ అనేది దుష్ట చతుష్టయం. తెలుగుదేశంలో 2, వైసీపీలో 1, మా జనసేనలో తెనాలి రామకృష్ణుల వారు. ఈ నలుగురు కలిసి జనసేన పార్టీని పడుకోబెట్టేసే ప్రయత్నం 60-70 నియోజకవర్గాల్లో బలమైన పోటీ గెలిచి సత్తా ఉన్న జనసేన పార్టీని 24 నియోజకవర్గాలు పరిమితం చేయడం అంటే ఖచ్చితంగా జనసేన పార్టీని అణగదొక్కే చర్య. అధినేతకి మా అధ్యక్షుల వారు ఏమనుకున్నా సరే చెప్పుడు మాటలు విని ఉన్న బలాన్ని రాజుకి యుద్ధకాంక్ష ఉండాలి. ఓకే అన్న, నా పేరైతే చిరంజీవి, అది ధవళేశ్వరం రూరల్లో ఉంది. నేను బుచ్చయ్య చౌదరి గారిని తప్పైతే పట్టను. ఆయన 2019లో కూటమి లేకపోయినా సరే నెగ్గారు, అది ఓకే. కానీ 5 సంవత్సరాలు ఆయన ఏం చేశారు? ఇంటి నుంచి బయటకు వచ్చారా? లేదు కదా. ఒకవేళ జనసేన పార్టీలో ఉండి కూడా ప్రజల పక్షాన్ని నిలబడింది ఎవరు? కందులు దుర్గేష్ గారు. ఆయనకు ఒక చిన్న రిమార్క్ కూడా లేదు. ప్రతి నాయకుడికి ప్రతి పార్టీలో రిమార్క్ ఉంది, కానీ దుర్గేష్ గారికి ఏ రిమార్కు లేదు. అలాంటి ఆయన్ని పొత్తుల్లో ఉన్నా పొత్తుల్లో లేకపోయినా విన్ అయ్యే సీట్ ఇది రూరల్ అనేది. ఆయన వదులుకోవడం ఏంటంటే నాకు అర్థం కాదు. ఇప్పుడు మంచి వ్యక్తులు అసెంబ్లీలోకి వెళ్తేనే కదా ప్రజలకు ఏం జరుగుద్ది, ఏం మంచి జరుగుద్ది అని తెలుసుకునేది. ఎప్పుడో ఏజ్ అయిపోయి బయటకు రాని వ్యక్తిని అసెంబ్లీకి పంపితే ప్రజలకు ఏం తెలుస్తుంది అన్న? రూరల్ ఏరియా మీరు చూడండి, చిన్న డెవలప్మెంట్ కూడా లేదు. ఆ రూరల్ సమస్య తెలిసిన వ్యక్తే అసెంబ్లీలోకి వెళ్తే మంచిది, కానీ ఏది తెలియక